హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి టాప్ సీక్రెట్స్ టు గ్రో ఇన్ యూట్యూబ్. ఎటువంటి రూల్స్ ఫాలో చేస్తే యూట్యూబ్ లో త్వరగా గ్రో అవుతాం అనేది ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మిస్ చేయకుండా. అలాగే ఇప్పుడే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్ లో గ్రో అవడానికి. టాప్ సీక్రెట్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి నీష్ ని క్లియర్ గా ఎంచుకోవడం. అంటే నువ్వు ఏ టాపిక్ చేయాలనుకుంటున్నావు అది ఫస్ట్ మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఒకసారి ఎడ్యుకేషనల్ టాపిక్, ఒకసారి ఎంటర్టైన్మెంట్ టాపిక్ ఇలా చేయకూడదు అనమాట. ఒకసారి కుకింగ్ అలా చేయకూడదు. ఏదో కుకింగ్ చేయాలనుకుంటే కుకింగ్ ఛానల్లే పెట్టండి, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి. టెక్ ఛానల్ అయితే టెక్ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి, మిగతావి ఏం పోస్ట్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ గా ఉండాలి ఏ టాపిక్ ఎంచుకుంటున్నాం అనేది. సెకండ్ది హుక్ అనమాట. హుక్ అంటే ఫస్ట్ 1 to 10 seconds లో నువ్వేం చూపిపోతున్నాం అనేది వాళ్ళకు యూజర్స్ కి క్లియర్ గా అర్థమైపోతే ఆబ్వియస్ గా వీడియో చూసేస్తారనమాట. నువ్వు ఫస్ట్ లోనే ఏం చెప్తున్నావో చెప్పకోకుండా ఇంట్రొడక్షన్ అట్లా వేరే వేరే ఇచ్చావనుకో వాళ్ళు కూడా బోరింగ్ ఫీల్ అయ్యి ఫస్ట్ లోనే ఎన్నికి వచ్చేస్తారనమాట. సో ఫస్ట్ 1 to 10 seconds హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది యూట్యూబ్ అల్గరిథం. యూట్యూబ్ అల్గరిథము మనల్ని నమ్మదనమాట. యూట్యూబ్ అల్గరిథము వ్యూయర్స్ నమ్ముతుంది. వ్యూయర్స్ మన వీడియోస్ ని ఎలా చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఆ డేటాని బట్టి యూట్యూబ్ అల్గరిథం వేరే వాళ్ళకు వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా సిటిఆర్, క్లిక్ త్రూ రేట్, ఎంతమంది వీడియోని క్లిక్ చేస్తున్నారు చూడడానికి అనేది కూడా యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అలాగే వాచ్ టైం, ఈ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు జనాలు, ఎంతసేపు చూస్తున్నారు ఆ వ్యూయర్స్ పాస్ చేసిన వీడియోని అనేది కూడా చూస్తుంది అనమాట యూట్యూబ్. అలాగే నెక్స్ట్ ఎంగేజ్మెంట్, ఎంతమంది ఈ వీడియోకి లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లేకపోతే దీన్ని షేర్ చేస్తున్నారు అనేది కూడా యూట్యూబ్ అల్గరిథం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఈ 3 ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్ అల్గరిథంలో. ఏది క్లిక్ త్రూ రేట్, సిటిఆర్, నెక్స్ట్ ఎంగేజ్మెంట్, తర్వాత వాచ్ టైం. ఈ మూడింటిని యూట్యూబ్ అల్గరిథం క్యాలిక్యులేట్ చేస్తూ వ్యూయర్స్ కి అయితే మన వీడియోని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైటిల్ ప్లస్ థంబ్నెయిల్. ఈ రెండు కాంబినేషన్ అనేది ఒక మ్యాజిక్ అనమాట. టైటిల్ క్లియర్ గా ఇవ్వాలి, థంబ్నెయిల్ క్లియర్ గా చూపించాలన్నమాట. టైటిల్ కి థంబ్నెయిల్ కి రిలేటెడ్ ఉండాలి, టైటిల్ కి థంబ్నెయిల్ కి ప్లస్ లోపల కంటెంట్ కి కూడా రిలేటెడ్ గా ఉండాలి. టైటిల్ ఒకటి, థంబ్నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ ఒకటి ఇస్తే మాత్రం యూట్యూబ్ అల్గరిథం ఎవరికి వీడియోని అయితే పుష్ చేయదు, ఎవరికి వీడియోని సజెస్ట్ అయితే చేయదు అనమాట. సో టైటిల్, థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. వీడియోస్ అప్లోడ్ చేయడంలో కన్సిస్టెన్సీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఒక 1 week అంటే వీక్లీ 2 వీడియోస్ అనుకున్నారు అప్లోడ్ చేయాలని, వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాల్సిందే. ఒకసారి ఒక వీడియో అప్లోడ్ చేసి ఒకసారి మిస్ చేసి ఆ తర్వాత 1 month కి మళ్ళీ 2 వీడియోస్ అప్లోడ్ చేసి అలా చేయడం ద్వారా యూట్యూబ్ అల్గరిథం మీ ఛానల్ని మర్చిపోతుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం మర్చిపోతుంది. సో మీరు కన్సిస్టెన్సీగా ఒకటి అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, ఒకటి సేమ్ డే సేమ్ టైమింగ్కి ఒకటి రిలీజ్ చేయండి వీడియోని. 2 అనుకుంటున్నారా, సేమ్ డే అంటే ఏ డేస్ అయితే అనుకుంటున్నారో, ఏ టైమింగ్స్ అనుకుంటున్నారో ఆ టైమింగ్స్ క్లియర్గా షెడ్యూల్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా వీడియోస్ని. సో అలా చేయకుండా ఎప్పుడో ఒకసారి అప్లోడ్ చేయడం అలా అయితే చేయకండి. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కామెంట్స్కి రిప్లై ఇవ్వడము. కామెంట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి, సో దట్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కామెంట్ చేశారు, మీరు దానికి రిప్లై ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక కామెంట్ చేస్తారు. అలా ఎంగేజ్మెంట్ పెరిగితే సో యూట్యూబ్ కూడా ఓకే ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఏదో మంచిగా ఉంది అన్నట్టు వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తుంది. సో ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అనలిటిక్స్ ని యూజ్ చేసి మనము ఏ టైంలో పోస్ట్ చేయొచ్చు అనేది చూసుకోవచ్చు అనమాట వీడియోస్. ఫస్ట్ లో అయితే ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తారే యూట్యూబ్ అనలిటిక్స్, మిగతా అనలిటిక్స్ ఇవ్వదు అనమాట. సో కొన్ని వీడియోస్ అట్లీస్ట్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తే ఆ తర్వాత అదొక అనలిటిక్స్ ఇస్తారు అనమాట. వైటీ స్టూడియోలో చూడొచ్చు మనం అది. అంటే ఏ టైంలో మన ఆడియన్స్ ఉన్నారు, ఏ టైంలో మన ఆడియన్స్ చూస్తున్నారు మన వీడియోస్ అని, దాన్ని బట్టి మనము వీడియోస్ అప్లోడ్ చేసే టైమింగ్ మార్చుకోవచ్చు అనమాట. అది చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో చూసారు కదా ఈ టాపిక్స్, ఇవైతే టాప్ సీక్రెట్స్ అనమాట యూట్యూబ్ లో గ్రో అవ్వడానికి. సో మీరు కూడా ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి, అంటే నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఖచ్చితంగా గ్రో అయితే అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.